సంవత్సరంలో ఒకసారి మీరు గమనిస్తే 2004-2005 సంవత్సరం అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2004-2005 సంవత్సరానికి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తప్పుకున్నారో ఆ మొట్టమొదటి సంవత్సరం 2,24,713 రూపాయలైతే అధ్యక్ష 2,24,713 కోట్లయితే అధ్యక్ష 2013-14 అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైతే చెప్తా ఉన్నారో 8,57,364 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ గర్వంగా కూడా చెప్పదగ్గ అంశం ఏంటంటే అధ్యక్ష దేశంలోనే మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అధ్యక్ష. మనకన్నా పైన ఉన్న వాళ్ళు ఎవరు అంటే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మాత్రమే. అంటే మామూలుగా మన రాష్ట్రం గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. మనం గొప్పగా చెప్పుకుంటే మన రాష్ట్రంలో వచ్చేవాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి వచ్చేవాళ్ళు ముందుకు వస్తారు. మన రాష్ట్రంలో కాస్త కూస్తో ఆసక్తి చూపిస్తారు. కానీ మన కర్మ ఏం జరుగుతూ ఉందంటే అధ్యక్ష మనంతట మనమే మన రాష్ట్రం చాలా దివాలా తీసింది, చాలా అధ్వానంగా ఉందని మనంతకు మనమే చెప్పుకునే అన్యాయమైన పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. ఇది కూడా సోర్స్ అధ్యక్ష సిఎస్ఓ అధ్యక్ష సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 2012-13లో 7,55,409 కోట్ల అధ్యక్ష. 2013-14కు వచ్చేసరికి 8,57,364 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష హెల్త్ ఆఫ్ ది ఎకానమీ గేజ్ చేయాలంటే ఇంకొక ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేస్తారు అధ్యక్ష. టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అంటే అప్పులు జిఎస్డిపిలో ఎంత శాతం ఉంది అని చెప్పి గేజ్ చేసే కులమానం కూడా హెల్త్ ఆఫ్ ది ఎకానమీలో వాడతారు అధ్యక్ష. ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష 1994లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మొట్టమొదటిగా బాధ్యతలు తీసుకుంటా ఉన్నప్పుడు అప్పుడు అప్పుల నిష్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో చూస్తే 20.5 అధ్యక్ష 20.5% అయితే 2004లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దిగిపోయారో ఆ టయానికి వచ్చేసరికి అప్పుల నిష్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 32.4%కు తీసుకొని పోయారు అధ్యక్ష, పెంచాడు. అలా ఒకసారి 2004 నుంచి 2014 సంవత్సరం అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల గురించి ఏదైతే మాట్లాడారో ఆ 10 సంవత్సరాల గురించి ఒక్కసారి చూసినట్టయితే అధ్యక్ష 2014 సంవత్సరానికి వచ్చేసరికి తీసుకున్న అప్పులు వర్సెస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నిష్పత్తి మళ్ళీ తగ్గించి 22.4%కు తగ్గించిన ఘనత ఈ 10 సంవత్సరాలలో జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక పారామీటర్ అధ్యక్ష హెల్త్ ఆఫ్ ది ఎకానమీని గేజ్ చేసే ఇంకొక పారామీటర్ అధ్యక్ష రెవెన్యూ లోటు రెవెన్యూ సర్ప్లస్. చంద్రబాబు నాయుడు గారు 1993-94లో రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యత తీసుకుని ఆ తర్వాత ఆయన సంవత్సరంలో ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎలా అయ్యారో నేను వేరే చెప్పనక్కర్లేదు. కానీ ఆయన 1993-94లో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకునే సంవత్సరంలో ఆ రోజున రెవెన్యూ సర్ప్లస్ 232.28 కోట్ల రెవెన్యూ సర్ప్లస్గా ఉంటే ఆ తర్వాత 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అధ్యక్ష 1994 నుంచి 2004లో ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్తో 21,994 కోట్ల రెవెన్యూ ఆ 10 సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిట్గా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా మీ బడ్జెట్ డాక్యుమెంట్లే.
అవైలబుల్గా ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్లే అధ్యక్ష. ఆ 10 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి కాలంలో చెప్పుకోదగ్గ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా లేదు అధ్యక్ష. ఉన్న మద్యపాన నిషేధాన్ని కూడా ఎత్తేశారు. ₹2 కిలో బియ్యాన్ని తీసేశారు. హార్స్ పవర్ ₹50 నుంచి ₹625 పెంచేశారు. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లను మూసివేశారు. గవర్నమెంట్ ఉద్యోగాలను తీసివేయడం, కరెంటు ఛార్జీలు 9 సంవత్సరాలలో క్రమం తప్పకుండా పెంచడం, ఆర్టీసీ ఛార్జీలు కూడా ఎన్నోసార్లు క్రమం తప్పకుండా పెంచడం, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆ 10 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పటికీ 21,994 కోట్ల ఆ 10 సంవత్సరాలలో రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తా ఉంది అధ్యక్ష. 10 సంవత్సరాలలో అదే ఇంతకు ముందు చెప్పినట్టుగా అధికార పక్షం వాళ్ళు 2004 నుంచి 2014 ఆ 10 సంవత్సరాలు కాలాన్ని ఒక్కసారి చూసినట్టయితే అధ్యక్ష, ఆ 10 సంవత్సరాలలో మొట్టమొదట 2 సంవత్సరాలలో రెవెన్యూ డెఫిసిట్ను తగ్గించుకుంటూ వచ్చి 2014 వచ్చేసరికి ఆ 10 సంవత్సరాల క్యూములేటివ్ రెవెన్యూ సర్ప్లస్ చూస్తే 10,329 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ గా కనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రెవెన్యూ సర్ప్లస్ రెవెన్యూ డెఫిసిట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఫిస్కల్ మేనేజ్మెంట్ లో. ఎందుకంటే అధ్యక్ష, ఈ 10 సంవత్సరాల కాలంలో 1994 నుంచి 2004 చంద్రబాబు నాయుడు గారి 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 50,925 కోట్ల అప్పు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన అప్పుతో అసెట్ టు లయబిలిటీ రేషియో అంటే ప్రభుత్వం నిర్మించే ఆస్తులన్నీ, ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని అనేది ఒకసారి చూస్తే అసెట్ టు లయబిలిటీ రేషియో చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుడు ఆ రెవెన్యూ డెఫిసిట్ ను పూడ్చడానికే సరిపోయింది. తద్వారా ఇంతకు ముందు అసెట్ టు లయబిలిటీ రేషియో 101:100 ఉన్నది ఆ 10 ఏళ్ల కాలంలో 44.77% తగ్గిపోయింది అని చెప్పడానికి బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒకసారి 2004 నుంచి 2014 అంటే ఈ 10 సంవత్సరాల గురించి ఏదైతే ఈ గవర్నర్ గారి స్పీచ్ లో చెప్పడం జరిగిందో, 10 సంవత్సరాల కాలం గురించి ఏదైతే గౌరవ సభ్యులందరూ కూడా అధికార పక్షం వాళ్ళు ఎత్తడం జరిగిందో, ఆ 10 సంవత్సరాల కాలంలో ఒకసారి గమనించినట్టయితే రెవెన్యూ సర్ప్లస్ వల్ల అయితేనేమి అధ్యక్ష, ఆస్తులు క్రియేట్ చేయడం వల్ల అయితేనేమి అధ్యక్ష, అసెట్ టు లయబిలిటీ రేషియో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పడిపోయిన 44.77% నుంచి 103.67% కు పెంచిన ఘనత ఆ 10 సంవత్సరాలలోనే రిజిస్టర్ అయిందన్నది బడ్జెట్ డాక్యుమెంట్ చూస్తే కనపడుతుంది అధ్యక్ష. పది సంవత్సరాలలో హెల్త్ ఆఫ్ ది ఎకానమీని గేజ్ చేయడానికి ఇంకొక పారామీటరు, ఇంకొక కొలమానం ఏదైనా ఉంది అని అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు అధ్యక్ష. దీన్ని అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ 70 పారామీటర్స్ అధ్యక్ష that define the quality of life. శానిటేషన్ దగ్గర నుంచి, హెల్త్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి 70 పారామీటర్స్ ను వెయిటెడ్ యావరేజ్ గా తీసుకుని వాట్ డిఫైన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, దాన్ని బేస్ చేసుకుని ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష. ఇది వాళ్ళు రిలీజ్ చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఒక్కసారి చూసినట్టయితే అధ్యక్ష 1981 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర స్థానం 9వ స్థానం అధ్యక్ష. 10 ఏళ్ల తర్వాత 1991 సంవత్సరానికి వచ్చేసరికి కూడా ఆంధ్రప్రదేశ్ స్థానం 9వ స్థానంలోనే ఉంది అధ్యక్ష. కానీ ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు కానీ అధ్యక్ష 2001 సంవత్సరానికి ఒకసారి ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రం 9వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయినట్టుగా ఇది చెప్తా ఉంది అధ్యక్ష. మరి అభివృద్ధి అంటే ముందుకు పోవడమో, అభివృద్ధి అంటే వెనక్కి పోవడమో
అది చంద్రబాబు నాయుడు గారికి అధికార పక్షం వాళ్ళకి తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష మినిస్టర్ అధ్యక్ష అధ్యక్ష హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చాలా బాగా చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకులు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. ప్రస్తుతం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్ స్థానం 15వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఎందుకు 15వ స్థానంలో వచ్చింది చెప్పాల్సిన బాధ్యత ఉంది మీకు. మీరు పాత ఫిగర్స్ కోట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొత్త ఫిగర్స్ ప్రకారంగా 9వ స్థానం నుంచి 10 నుంచి ఇప్పుడు 15వ స్థానానికి ఎందుకు వచ్చిందో మీరు చెప్పాలి. 15వ స్థానం ఈ రోజున 15వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో? గౌరవ సభ్యులకి ఒక సూచన మీకు. ఈజ్ నాట్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్, యాజ్ ఎ మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్. If you ask for a opportunity, it has to be given. Kindly understand, be seated. Be seated, please. Be seated. Be seated. Please be seated. అధ్యక్ష అయిపోయిందా మీరు? అధ్యక్ష ఓకే అయిపోతే అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా అధికార పార్టీ ఈ స్థాయిలో కూర్చున్నారు ఆయన. అధికార పార్టీ ఈ స్థాయిలో ఇంటర్వ్యూ కాలం మొదలు పెడితే నిజంగా ఇది న్యాయం చేసిన వాళ్ళు మీరు అవునా? మీరు న్యాయం చేసిన వాళ్ళు ఎలా అవుతారు అధ్యక్ష? అధ్యక్ష తర్వాత ఎన్ని గంటలు మాట్లాడి అధ్యక్ష మేము లిసన్ టు హిమ్. మీరు 2.5 గంట మీరు మాట్లాడారు, మేము ఓపిక ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీరు అవుతే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మీరు మాట్లాడమని చెప్పి ఎంతవరకు దాన్ని మీరు కూర్చోండి అధ్యక్ష. మీరు మాట్లాడిన తర్వాత ఆయనకు టైం ఇవ్వండి అధ్యక్ష. ఛాన్స్ అవకాశం వాళ్ళకు ఉంది. జగన్ గారు నేను మాట్లాడిన తర్వాత దే హావ్ గాట్ ది ఆపర్చునిటీ టు రిప్లై. లెట్ దెం రిప్లై. Let them reply when the opportunity is given to them. మీరు మాట్లాడినంతసేపు కూడా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు అబ్జెక్షన్ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ వక్రీకరించి మాట్లాడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మీరు 9th పొజిషన్ నుంచి 10th పొజిషన్కి వచ్చిందన్నారు. ఇప్పుడు 15th పొజిషన్ ఉంది. దీనికి కారకులు ఎవరో మీరు చెప్పగలరా? ఎందుకు 15th పొజిషన్కి వచ్చింది? అధ్యక్ష, ప్రతిపక్షం చెబుతా ఉన్నప్పుడు, క్రిటిసిజం వస్తా ఉన్నప్పుడు ఓపికగా వినడం కూడా నేర్చుకోగలిగితేనే ప్రజలకు మంచి చేయగలుగుతారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గవర్నర్ స్పీచ్ అధ్యక్ష 12వ పేజీలకు ఒక్కసారి వెళ్తే అధ్యక్ష, ఒక అబ్స్ట్రాక్ట్ నేను చదువుతున్నా అధ్యక్ష. గవర్నర్ స్పీచ్ 12వ పేజ్. We recall and draw inspiration from the instances of Japan recovering from horrifying devastation after World War II. అధ్యక్ష, ఇక్కడ ఆ 12వ పేజీలో అబ్స్ట్రాక్ట్ ఎందుకు చదివానంటే అధ్యక్ష, కారణం ఈ రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి అనంటే, let us not wallow in the valley of despair. Instead, let us take stock of our strengths and leverage those strengths for our growth. అంటే లీడర్షిప్ అంటే ప్రజలను నిరాశ నిస్పృహల్లోకి నెట్టేయడం కాదు. మన బలాలను ఉపయోగించుకొని మనం ముందడుగు వేయాలి అని చెప్పి, ముందడుగు వేయాలి అన్న సంగతిని మర్చిపోకుండా ప్రజల్లోకి తీసుకొని పోవడమే లీడర్షిప్ అన్నది అధ్యక్ష. అధ్యక్ష, పాజిటివ్గా రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇస్తున్నాం అధ్యక్ష. లీడర్షిప్ అన్నది అంతా జరిగిపోయింది నిరాశ నిస్పృహల్లోకి నెట్టేయడం కాదు. లీడర్షిప్ అన్నది కాన్ఫిడెన్స్ ఇవ్వడం, మన బలాన్ని ఏదో మన బలాలను ఏమిటో గమనించడం, ఆ బలాలను మనం హార్నెస్ చేసుకుని ఆ బలాల మీద నుంచి నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలను ఇంకా అభివృద్ధిలోకి నడిపించడం అన్నది కాన్ఫిడెన్స్ ఇచ్చే మాటలు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒకసారి
జరిగిపోయిన వాస్తవం ఏమిటి అని అంటే రాష్ట్రాన్ని విడగొట్టారు, ప్లీజ్. అన్యాయంగా విడగొట్టారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు దానికి వంత పాడిన వాళ్ళే ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఎలాగో రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ సంగతిని ఇంకా దాని మీద మనం బాధపడ్డం అన్నది పక్కన పెట్టేసి మన బలాలేంటి, మన బలాల నుంచి మనం ఎలా పెరగాలి అన్న దాని మీద ధ్యాస పెడితే కన్స్ట్రక్టివ్గా ఉంటుంది అధ్యక్ష. ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, సీమాంధ్రులకు అత్యంత వైవిధ్యమైన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉంది అధ్యక్ష. బహుశా దేశంలోనే ఇది అత్యుత్తమైన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. మనకు నాగార్జున, కోరమండల్, గోదావరి లాంటి అతిపెద్ద ఎరువుల కర్మాగారాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తయారు చేసే అనేక పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ ఉక్కు వంటి అత్యంత భారీ ఉక్కు కర్మాగారం మన దగ్గర ఉంది. హెచ్పిసిఎల్ లాంటి అతి పెద్దదైన పెట్రోలియం రిఫైనరీ మన దగ్గర ఉంది. సిమెంట్ ఉన్నాయి, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి, సంఖ్యలో సాంప్రదాయకమైన పరిశ్రమలు చాలా మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి అతిపెద్ద ఓడరేవులు మనకున్నాయి. దుగ్గరాజుపట్నం, మచిలీపట్నం, నిజామాపట్నంలో మరో 3 అత్యంత భారీ రేవులు రాబోతున్నాయి. మనకు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నగరాల్లో 4 విమానాశ్రయాలున్నాయి. మనకు గుజరాత్ తర్వాత అంతటి విస్తారమైన 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా అద్భుతమైన భూములున్నాయి. వైవిధ్యంతో కూడిన ఆంటర్ప్రీనియర్స్, పారిశ్రామికులు మన దగ్గర ఎందరో ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ రంగంలో అధ్యక్ష రంగానికి సంబంధించి చెప్పుకోదగినంత కార్యకలాపాలు మన 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో లేవు. కానీ ఇక్కడ కూడా నిరాశ నిస్పృహ లోను కావాల్సిన పని లేదు అధ్యక్ష. గుజరాత్లో కూడా సాఫ్ట్వేర్ కార్యకలాపాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు అన్నది కూడా అంతే వాస్తవం. ఇవాళ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే అధ్యక్ష, మన బలాలను మనం గుర్తించాలి. మన బలాలను మనం గుర్తించి మన బలాల నుంచి మనం పెరగాలి. అందుకనే ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మామూలుగా అయితే మన బలాలను ఎలా ఉన్నాయి, మన పరిస్థితి ఏమిటి, రాష్ట్రం పరిస్థితి ఏమిటి, మనం పెరగలుగుతామా, పెరిగి ఏ స్థాయికి మనం పోగలుగుతాం, మన బలాలేమిటి అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష మామూలుగా ఇటువంటి బలాలను మనం కొలవగలిగే పారామీటర్ ఏదైనా ఉంది అంటే అదొకసారి జీడిపి మన బలాలను కొలవగలిగే పారామీటర్ అధ్యక్ష. నా దగ్గర ఉన్న ఈ డేటా సిఎస్ఓ డేటా, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ డేటా అధ్యక్ష. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్టయితే అధ్యక్ష మామూలుగా జీడిపి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇట్ ఈస్ ద క్యూములేటివ్ వాల్యూ అధ్యక్ష. వ్యవసాయ ఉత్పత్తులు ప్లస్ ఇండస్ట్రీ ఉత్పత్తులు ప్లస్ సర్వీసెస్ ఉత్పత్తులు 3 కలిపితే దాన్ని జిఎస్డిపి అంటారు అధ్యక్ష. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్టయితే అధ్యక్ష అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్ర రాష్ట్రంలో పాపులేషన్ 58% ఉంది, తెలంగాణలో పాపులేషన్ 42% ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ నా దగ్గర 2001 నుంచి 2011-12 దాకా అంటే దాదాపుగా 12 సంవత్సరాలకు సంబంధించిన జిఎస్డిపి వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష 13 జిల్లాల సీమాంధ్రలో మన జిఎస్డిపి 58.97 అధ్యక్ష, 58.97% యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ గా చూసినట్టయితే అధ్యక్ష. అదే రకంగా తెలంగాణలో హైదరాబాద్తో కూడిన తెలంగాణలో కూడా గమనించినట్టయితే 2000-2001లో 41% అధ్యక్ష. ఎందుకు నేను ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే అధ్యక్ష 2000-2001లో సీమాంధ్ర జీడిపి యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ 58.97% 2000-2001లో అయితే 2001-2002లో 58.52% అయితే
2002-2003లో 58.89% అయితే ఇలా యావరేజ్గా 2001-2012కి వచ్చేసరికి యావరేజ్గా చూసినట్టయితే 56.96% అవుతుంది అధ్యక్ష. అదే తెలంగాణలో హైదరాబాద్తో కూడిన తెలంగాణలో ఇదే మాదిరిగా చూసినట్టయితే వాళ్ళ యావరేజ్ జీడిపి యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ చూస్తే 43.04% అవుతుంది అధ్యక్ష. అంటే 58% ఉన్న మన రాష్ట్రంలో జీడిపి పరంగా చూస్తే 56.96 అంటే 57% జీడిపి కనిపిస్తా ఉంది అధ్యక్ష పాపులేషన్ పరంగా చూస్తే. అంటే మనం మరీ అంత అన్యాయంగా లేము, మన బలం ఉంది, మనం పెరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి అధ్యక్ష. తెలంగాణలో కూడా చూస్తే 42% పాపులేషన్ ఉన్న చోట 43% జీడిపి పెరిగింది అధ్యక్ష. అంటే 42% ఉన్నది, జీడిపి మాత్రం 43% ఉంది. అంటే మనకి ఇవాళ హైదరాబాద్ వంటి మహానగరం మనకు లేకపోయినా, సాఫ్ట్వేర్ యాక్టివిటీ మన రాష్ట్రంలో లేకపోయినా కూడా మనకున్న బలం వ్యవసాయం, మనకున్న బలం ఇండస్ట్రీ. ఈ రెండింటినీ కూడా మనం బలంగా తీసుకుంటే మనం వీళ్ళకన్నా కూడా ఏమంత తీసుకోని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ యాక్టివిటీ మనకి ఇప్పటికి తక్కువగా ఉంది కాబట్టి దాని మీద ఇంకా ధ్యాస పెడితే ఖచ్చితంగా ఇవాళ ఉన్న తెలంగాణ కన్నా రాబోయే రోజుల్లో ఇంకా సీమాంధ్ర ఇంకా పై స్థాయికి పోగలుగుతుంది, మన బలాలను మనం హార్నెస్ చేసుకోగలుగుతాయి అని చెప్పి చెప్పడానికి ప్రజలకు మనకు కూడా మనోధైర్యం కలగడానికి నేను ఈ మేరకన్నా కానీ ఈ డేటా చూపిస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్ గా చెప్తా ఉన్నాను, తెలుసుకోగలిగితే మీకు కూడా ఆ మేరకు బలం పెరుగుతుంది. అధ్యక్ష అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష నా దగ్గర హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించిన ఇంకొక కాపీ కూడా ఉంది అధ్యక్ష. ఇది సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ వాళ్ళు చూపించిన డేటా అధ్యక్ష. ఇది ఒకసారి ఇది గమనించినట్టయితే అధ్యక్ష, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మానవ అభివృద్ధి సూచిక అంటే 70 పారామీటర్స్ లేదా 74 పారామీటర్స్ వెయిటెడ్ యావరేజ్ని తీసుకొని హెల్త్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి వెయిటెడ్ యావరేజ్గా తీసుకొని మనం ఎక్కడ ఉన్నాం అనేది చెప్పే పారామీటర్ అధ్యక్ష. ఇక్కడ ఇది కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే అధ్యక్ష, నో డౌట్ హైదరాబాద్ అన్నది నెంబర్ 1 స్థానంలో ఉంటుంది, దాని గురించి ఎవరు కూడా డిస్ప్యూట్ చేయలేని విషయం. కానీ నేను ఈ విషయాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే, రాష్ట్రానికి సంబంధించి ఇండెక్స్ వాల్యూ ఆఫ్ ద స్టేట్ అన్నది 0.537 అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, అవుట్ ఆఫ్ దీస్ 5 districts, Warangal, Nizamabad, Adilabad, Nalgonda and Mehboob Nagar are in Telangana, which are below 0.537, and similarly 6 districts in Seemandra, Kadapa, Kurnool, Anantapur in Rayalaseema, Srikakulam, Vijayanagaram and Prakasham. సీమాంధ్రలో 6 జిల్లాలు ఇటువైపున బిలో 0.537 ఉన్నాయి. అంటే దాని అర్థం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, 10 జిల్లాలలో 5 జిల్లాలు వాళ్ళవి వెనకబడి ఉన్నాయి, 13 జిల్లాలలో 6 మన జిల్లాలు వెనకబడి ఉన్నాయి. అంటే మనం ఇంకా ఉన్నాం. మన స్ట్రెంగ్త్ను మనం కరెక్ట్గా హార్నెస్ చేసుకోగలిగితే మనం పెరగడానికి అవకాశం చాలా ఉన్నాయని చెప్పడానికి మాత్రమే ఈ డేటా నేను చూపిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ విషయాలన్నీ చెప్తూ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే దీనికి సంబంధించిన విషయమే అధ్యక్ష. ఇది ఒకసారి పేజ్ నెంబర్ 6 అధ్యక్ష గవర్నర్ స్పీచ్ చూసినట్టయితే, the process of bifurcation coupled with frittering away of resources and malgovernance
have deeply impacted the state and its finances which are in disarray. అంటే తాను చెప్పుకొస్తున్నాడు అధ్యక్ష, గవర్నర్ గారి చేత చెప్పించారు అధ్యక్ష. Process of bifurcation coupled with frittering away of resources and malgovernance have deeply impacted the state and its finances which are in disarray. ఒకవైపున ఇవన్నీ ఫ్రిటరింగ్ అవే ఆఫ్ రిసోర్సెస్ మాల్ గవర్నెన్స్ వల్ల రాష్ట్రమంతా అన్యాయం అయిపోయింది అని చెప్పి ఒకవైపు రాస్తున్నారు. మరుసటిలోనే ద యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ అ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ యాజ్ ఫార్ ఎస్ నాన్ ప్లాన్ రెవెన్యూ ఈస్ కన్సర్న్డ్ అన్నారు. అంటే ఒకవైపున బ్యాడ్గా ఉందని అంటున్నారు, మళ్ళీ 2 లైన్లు చూస్తే మళ్ళీ బాగుందని అంటున్నారు. మళ్ళీ 3వ లైన్కి వచ్చేసరికి అన్ఫార్చునేట్లీ ద డివిజన్ మేడ్ ద రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ a revenue deficit state on non-plan account by an order of more than 15,000 crores అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ నేను ఒకటే అడగదలుచుకున్న అధికార పార్టీని అధ్యక్ష, మీ ద్వారా రెవెన్యూ డెఫిసిట్ అనేది మీరు 15,000 కోట్లు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఏ రకంగా క్యాలిక్యులేట్ చేశారో నాకైతే తెలియదు, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి 15,000 కోట్లు నేను తీసుకుంటున్నాను ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఒకటే ఒక క్లారిటీ నేను అడగదలుచుకున్న అధ్యక్ష, ఈ 15,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ అన్నది మీ మేనిఫెస్టోలో మీరు పెట్టిన అన్ని స్కీములు కలిపిన తర్వాతనా, అంటే వృద్ధాప్య పెన్షన్ 200 నుంచి 1000 రూపాయలు పెంచిన తర్వాత దాదాపుగా 1.5 కోటి ఇళ్లు మన రాష్ట్రంలో, ఒక నిమిషం నెట్ మీ కంప్లీట్, దాదాపుగా 1.5 కోటి అయిపోలేదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అది ఇంకా కూడా అయిపోలేదు, నా క్వశ్చన్ కూడా అయిపోలేదు. అయిపోకముందే ఆయన లేచి నాకు కావాలని చెప్పి అడగండి. క్వశ్చన్ అన్న అయిపోయిన తర్వాత చెప్పండి. క్వశ్చన్ అన్న నేను పూర్తి చేయాలి కదా. ఐ నాట్ ఈవెన్ ఆస్క్ ద క్వశ్చన్ ఫుల్లీ. అధ్యక్ష, ఐ నాట్ ఈవెన్ ఆస్క్ ద క్వశ్చన్. క్వశ్చన్ తెలియకోకుండా ఏ రకంగా స్పందిస్తారు అధ్యక్ష? ఐ జస్ట్ రెడ్ అవుట్. క్వశ్చన్ అన్న పూర్తిగా వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐ వాంట్ టు క్లారిఫై ఇట్. మీరు 3 చదివారు. నేను అడిగేది ఏంటంటే బైఫర్కేషన్ వల్ల ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందా లేదనేటువంటిది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో మేమేం చెప్పామంటే రెవెన్యూ డెఫిసిట్ 15,000 కోట్ల పైచీలకు ఎందుకు ఉందంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటి టెంటేటివ్గా ఎస్టిమేట్ చేశాం. అది మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సర్ప్లస్ అనేది కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది అనేది ఇట్స్ ఫ్యాక్ట్ ఫిగర్. అది చెప్పాం. అంచేత రెవెన్యూ సర్ప్లస్ నుంచి రెవెన్యూ డెఫిసిట్ కి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంచేత ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇబ్బందికరంగా ఉందనేటువంటి దాంట్లో చెప్తే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఎట్లా ఉందంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత, బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా బ్రహ్మాండంగా ఉందనేటువంటి ఇంప్రెషన్ ఇచ్చే విధంగా, ఆ ఇంపాక్ట్ బాగుందనేటువంటి విధంగా ఇస్తున్నారంటే వీరు ఏదైతే లాలోచి పడ్డారో ఆ లాలోచికి దీనికి ఫలితం చూపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మనోధైర్యాన్ని నింపేందుకు ఆల్ ఇస్ నాట్ లాస్ట్ అని చెప్పడానికి, కాన్ఫిడెన్స్ నింపడానికి, లీడర్షిప్ అంటే నిరాశ నిస్పృహలేకి నెట్టేయడం కాదు. లీడర్షిప్ అంటే ప్రజలను హోప్ లేకి నడిపించడం అన్నది లీడర్షిప్ అన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దాంట్లో కూడా రాష్ట్రాన్ని విడగొట్టింది వాళ్ళు, విడగొట్టే బిల్లుకు మద్దతు తెలిపింది వాళ్ళు, మళ్ళీ రాజకీయం చేస్తా ఉన్నది మేము వాళ్ళే. ఎనివే అధ్యక్ష ఎవరిని కూడా అధ్యక్ష మీరు ఈ మాదిరిగా అవతల వాళ్ళకు మీరు ఈ మాదిరిగా ఆపర్చునిటీ ఇచ్చేటట్టుగా అయితే అధ్యక్ష, ఇక నా మొట్టమొదటి స్పీచ్ నాది అపోజిషన్ పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఒక్క నిమిషం అండి వినండి. ఇప్పుడు రాష్ట్రం చిన్న భిన్నమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్ని ప్రజలకు చెప్పడం కోసం, మనోధైర్యం నింపడం కోసం అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ జపాన్ హిరోషిమా నాగసాకి మీద బాంబు దాడి జరిగినప్పుడు ఆ దేశ ప్రజలు ఎలా సంఘటితమయ్యారని చెప్తే దాన్ని కూడా ఒక భాష చెప్తారండి. దాన్ని మూలంగా తీసుకుని అభివృద్ధి చెందుతాను మా నాయకులు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ఒక భాష చెప్తారా? మేము ఒకటే అడుగుతున్నాం,
ఆనాడు ఉన్న కరువు కాటకాలని ప్లీజ్ కూర్చోండి